పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్యానికి కేంద్ర బిందువుగా మారింది. అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ హై ప్రొఫైల్ సమావేశంలో అమెరికా ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్, పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ వంటి హేమీలు కనిపిస్తున్నప్పటికీ అందరి కళ్ళు మాత్రం ఒక మహిళా అధికారిపైనే పడ్డాయి. ఆమె ఎవరో కాదు, నటాలీ ఏ బేకర్. అగ్రరాజ్యం నమ్మిన ఆ నిశిత వ్యూహకర్త గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చలు మొదలయ్యాయి. నటాలీ బేకర్ కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, అమెరికా విదేశాంగ విధానంలో దశాబ్దాల అనుభవం ఉన్న ఒక క్రైసిస్ మేనేజర్. సీనియర్ ఫారిన్ సర్వీస్లో మినిస్టర్ కౌన్సిలర్ హోదా కలిగిన ఆమె ప్రస్తుతం ఇస్లామాబాద్లోని యుఎస్ రాయబార కార్యాలయంలో తాత్కాలిక రాయబారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేడీ వాన్స్ ఇస్లామాబాద్లో అడుగుపెట్టిన క్షణం నుండి ఆయన వెంటే ఉంటూ ప్రోటోకాల్ వ్యవహారాల నుంచి అత్యంత కీలకమైన చర్చల ఎజెండా వరకు అన్నిటినీ ఆమె పర్యవేక్షిస్తున్నారు. నటాలీ అకాడమిక్ ప్రొఫైల్ చూస్తేనే ఆమె మేధస్సు ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీని ఆమె సాధించారు. అంతటితో ఆగకుండా 2017లో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీకి చెందిన నేషనల్ వార్ కాలేజ్ నుండి విశిష్ట గ్రాడ్యుయేట్గా పట్టా పొందారు. ఆమెకున్న భాషా పట్టు అమెరికాకు పెద్ద ఆస్తి. నటాలీకి అరబిక్, స్పానిష్, ఫార్సీ, రష్యన్ వంటి ప్రపంచ భాషల్లో అపారమైన ప్రవేశం ఉంది. ఇరాన్తో చర్చలు జరుగుతున్న వేళ ఆమెకున్న ఫార్సీ భాషా జ్ఞానం చర్చల్లో ఎంతో కీలకం కానుంది. నటాలీ బేకర్ కెరీర్ మొత్తం సవాళ్లతోనే సాగింది. ముఖ్యంగా ముస్లిం దేశాలు, గల్ఫ్ రీజనల్ ఆమెకు తిరుగులేని పట్టు ఉంది. గతంలో ఆమె ఖతార్లోని దోహాలో డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేశారు. అంతకుముందు లిబియాలో పనిచేస్తున్నప్పుడు ఆమె ధైర్యాన్ని ప్రపంచం చూసింది. 2009 నుండి 2011 వరకు లిబియాలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో నటాలీ అక్కడ రాజకీయ సలహాదారుగా ఉన్నారు. అయితే 2011లో గడాఫీకి వ్యతిరేకంగా లిబియా విప్లవం చెలరేగి తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ చివరి నిమిషం వరకు ఆమె అక్కడే ఉండి విధులు నిర్వహించడం విశేషం. ప్రస్తుతం పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఆమె అందం గురించి చర్చ జరుగుతున్నప్పటికీ దౌత్య నిపుణులు మాత్రం నటాలీ సర్జికల్ ప్రెసిషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. గతంలో దుబాయ్లో ఇరాన్ రీజనల్ ప్రెజెన్స్ ఆఫీస్ డెప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఇరాన్ ప్రతినిధులను ఎలా డీల్ చేయాలి, చర్చలను ఎలా సఫలం చేయాలనే విషయంలో నటాలీ మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ వంటి రెండు పరస్పర విరుద్ధ ధృవాల మధ్య సంధి కుదుర్చడం కత్తి మీద సాము లాంటిది. అటువంటి క్లిష్టమైన సమయంలో నటాలీ బేకర్ ఇస్లామాబాద్ వేదికగా నడుపుతున్న ఈ రాజకీయం అంతర్జాతీయ స్థాయిలో ఆమె ఇమేజ్ను మరింత పెంచుతుంది. జెట్ వేగంతో మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ప్రతినిధి బృందం భద్రత విషయంలో పాక్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీతో స్వయంగా భేటీ అయి భద్రతా ఏర్పాట్లు సమీక్షించడం ద్వారా ఆమె తన కార్యదక్షతను చాటుకున్నారు. అందం, మేధస్సు, అపారమైన దౌత్య అనుభవం కలగలిసి నటాలీ బేకర్ రాబోయే రోజుల్లో అమెరికా విదేశాంగ శాఖలో ఇంకా ఉన్నత స్థాయి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ కీలక చర్చల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా నటాలీ బేకర్ పేరు మాత్రం ప్రపంచ దౌత్య చిత్రపటంలో బలంగా వినిపిస్తుంది.